వెల్కమ్ టు MT9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని స్థానిక గురుకుల విద్యాలయంలో రాజ్య సర్దియా బాల్ వైజ్ఞానిక ప్రదర్శన వైజ్ఞానిక సదస్సు సోమవారం స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జగపతిరాజు, వరంగల్ నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారిని స్వరూపారాణి, మరికొందరు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో పలు పాఠశాలల నుంచి విద్యార్థులు, బాలబాలిక శాస్త్రవేత్తలు 748 మంది హాజరవుతున్నారని అన్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమం 3 రోజులు కొనసాగుతుందని అన్నారు. ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించిన ఎంపీ రఘురామరెడ్డి మాట్లాడుతూ సైన్స్ అభివృద్ధితోనే మనం మనుగడ సాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. MT9 టీవీ న్యూస్ ఛానల్ తో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. ఇంత పెద్దగా చేశారు, ఇంత ఘనంగా చేశారు, ఇంత మంది వచ్చారు. దానికి నిజంగా ఆదినారాయణ గారిని అభినందిస్తున్నాను అన్నమాట. అంటే ఈ జిల్లాలో నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటే ఈ ఆదినారాయణ గారు. నిజంగా ఈ జిల్లాకు మీరు అదృష్టవంతులు అనుకోవాలి. అశ్వరాపేటకు, ప్రత్యేకంగా అశ్వరాపేటకి మీకు ఎమ్మెల్యే ఉన్నట్టు మీరు నిజంగా మీకు లక్కీ అనమాట. నేను ఇవాళ 9:30కి వస్తా అని చెప్పాను. 10 o'clock రమ్మన్నాడు. యాజ్ యూజువల్ రాజకీయ నాయకులు కదా, అందుకొరకే వేరే ప్రోగ్రాం పెట్టుకొని లేట్ వచ్చాను. దగ్గర 2.5 గంటలు లేట్ వచ్చాను. దానికి నా సిన్సియర్గా నేను దాన్ని ఇప్పుడు అంటే చేయకూడదు. మేము టైం నార్మలీ నేను పెట్టుకుంటాను అనమాట. కానీ పిల్లలు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, చదువులు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇటువంటి ఫంక్షన్స్ కి లేట్ రాకూడదు. దానికి నా హృదయపూర్వకంగా సారీ చెప్తున్నాను. అయినా ఆదినారాయణ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి, సార్ మెడికల్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీసు నాకు చాలా ఇంపార్టెంట్ సార్ అని చెప్తా ఉన్నారనమాట. ఎంత ఫండ్స్ ఇచ్చినా మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఫండ్స్ ఇచ్చినా తక్కువే. మొన్న దిశా మీటింగ్ లో కూర్చుంటే సెంట్రల్ ఫండ్స్ మనకు చాలా వస్తున్నాయి అనమాట. అయితే నేను ఆదినారాయణ గారితో చెప్పాను, ఆదినారాయణ గారు నాకు అవగాహన తక్కువే సెంట్రల్ ఫండ్స్ గురించి. కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఫండ్స్ ఏమేమి ఫండ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో దానికి ఎట్లా ఉపయోగం చేయాలనేది ఒకసారి ఆయనతో కూర్చొని మాట్లాడదామని చెప్పాను అనమాట. డెవలప్మెంట్ వర్క్స్ అంటే రోడ్స్, మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, యుద్ధంలో కానివ్వండి, లేదా రోజు మనం ఇంట్లో చేసే పనులలో కూడా ఆటోమేషన్ అనేది, సైన్స్ అనేది దూరిపోయిందన్నమాట. ఈ స్థాయి లెవెల్లో, డిస్ట్రిక్ట్ స్థాయి లెవెల్లో పిల్లలకు ఈ సబ్జెక్ట్లో అవగాహన కల్పించాలనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున ఫేరు జరుపుతారని నేను అనుకోలేదు. చూసినాక ఆశ్చర్యపడిపోయినాను. దగ్గర 700 చిల్లర ఎగ్జిబిట్స్ వచ్చాయన్నమాట. దీనికి కృషి చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను, అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున చేయాలనేది ఒక ఫేరు మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే నేను కూడా సిటీలో జరిపాను అనమాట. ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే చాలా ఎఫర్ట్ అవసరం ఉంటుంది అనమాట. దీనికి డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి ఈ సైన్స్ ఫేర్ను స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తమ్ముడు జాడే నారాయణ గారు మరియు విద్యాశాఖ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సైన్స్ ఫేర్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న సమస్యలే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సమస్యలేంటి, వాటి పరిష్కార మార్గాలేంటి, చదువులో
సైన్స్ శాస్త్రీయంగా ఆలోచించడం అంటే ఏంది, శాస్త్రీయంగా ముందుకు పోవటం అంటే ఏంది అనేది విద్యార్థులందరూ నేర్చుకుంటారు. దానికి కృషి చేసిన అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, శాస్త్రీయమే ముందుకు తీసుకుపోయే మార్గం, తద్వారానే అభివృద్ధి సాధించబడుతుంది, తద్వారానే మనిషి సౌఖ్యంగా జీవించగలుగుతాడు. దాన్ని ఉపయోగించుకొని అందరూ సౌఖ్యంగా జీవించే రకంగా ఈ సైన్స్ ఉపయోగపడాలని చెప్పి కోరుతూ మరొకసారి అభినందిస్తున్నాను.